మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. మీరంతా ఆరోగ్యంగాను క్షేమకరంగాను దేవునికి ఇష్టకరంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఇంతవరకు చక్కని కీర్తన మాటలు ఆరాధనలో మనం ఉన్నాం. ఈ ప్రభు దినం మనం సంతోషంగా దేవుని మందిరంలో గడపడానికి మనం వచ్చాం. దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం. దేవుని యొక్క ఆశీర్వాదమును పొందటానికి వచ్చాం. దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చాం. దేవుణ్ణి స్తుతించడానికి మనం వచ్చాం. సో దేవుని యొక్క ఆశీర్వాదము, కృపా సమాధానాలు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మరి కొంతమంది సంతోషంగా ఉండొచ్చు, కొంతమంది కొన్ని కారణాలు బట్టి కొంచెం నెమ్మది లేకుండా ఉండొచ్చు, మరి కొంతమంది ఆందోళనగా ఉండొచ్చు. ఎలా ఉన్నా మీ భారాలన్నీ యేసుప్రభు మీద పెట్టేయండి. పెట్టేసి చల్లగా దేవుని వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఎలాగూ చెల్లించాలి అనే విషయాన్ని రాత్రి మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో నుండి నేను మీతో మాట్లాడి ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం తెరిచినట్లయితే రాత్రి నేను మీతో మాట్లాడిన అంశం ఏంటంటే, దేవుని సన్నిధిని ఎలా గౌరవించాలి, దేవునిని ఎలాగ మహిమపరచాలి, దేవుని మందిరానికి ఎలా రావాలి, దేవునిని ఎలా ఘనపరచాలి, దేవునిని ఎలాగూ స్తుతించాలి అనే విషయాలు రాత్రి మాట్లాడాను. మరలా మాట్లాడి మిమ్మల్ని విసిగించాలనుకోవట్లేదు, కానీ రాలేని వారి కొరకు ఒక మాట 2 మాటలు మాట్లాడతాను అంతే. ఎందుకనంటే ఎలా గౌరవించాలో తెలియకపోవటం వల్ల ఫిలిస్తీన్ల మీదకి 5 రాష్ట్రాల మీదకి ఉగ్రత వచ్చింది. ఎందుకంటే దేవుని మహిమ నిలిచేటువంటి, చెప్పాలి ఏంటది, దేవుని మహిమ ఎందులో ఉంటుందండి? మందసం. ఆ మందసములో నుంచి దేవుడు మాట్లాడతానన్నాడు. ఆ మందసములో నుంచి నేను మిమ్మల్ని కలుసుకున్నట్లు కెరూబుల మధ్యన నివసించువాడైనటువంటి ప్రభుల వారు, యెహోవా దేవుడు ప్రభుల వారు మందసములో నుంచి ఇశ్రాయేలీలతో మాట్లాడతానన్నాడు. వింటున్నారు కదా నా మాటలు? ఇశ్రాయేలీలతో మాట్లాడతానన్నప్పుడు ఆ దేవుని నిబంధన మందసమైనటువంటి మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఆలయంలో ఉండవలసిన మందసం ఎక్కడికి వెళ్ళింది? చర్చిలో ఉండవలసిన మందసం ఏ గుడి దగ్గర పెట్టారు? గుడి దగ్గర పెట్టారు. అక్కడ పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఏం పంపించాడు? దాగోను దేవత అయినటువంటి బొమ్మ బోర్లంగా పడిపోయింది, మందసానికి దండం పెట్టింది. అరే మందసం ముందు మన దేవుడు దండం పెట్టాడు ఏంటని నిలబెట్టేశారు. పొద్దున్న లేచి విగ్రహ పునఃప్రతిష్ఠన చేసేశారు కనుక నిలబెట్టేశారు. మరలా ఏమైంది? మరుసటి రోజుకి చెప్పాలి, తల తెగబడిపోయింది, మొండెము మాత్రమే మిగిలింది. కాళ్ళు తెగబడిపోయాయి, చేతులు తెగబడిపోయాయి. అరే అని చెప్పి ఇంక మళ్ళీ నిలబెట్టలేదు, దాని ముక్కలు అతికించలేదు, అలాగే వదిలేసి గుడిమాకం చూడకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు మన దేవత కంటే గొప్ప దేవుడు యెహోవా. అందుచేత ఆ పరమ తండ్రి ఇలాగూ చేశాడు కాబట్టి దేవతే ముక్కలు అయిపోతే మనల్ని ఇంకేం అయిపోతామని భయపడి మందసం జోలికి కానీ దాగోను దేవత గుడి జోలికి కానీ రాలేదు. వాళ్ళు భయపడి ఆ గుడి దగ్గరికి వెళ్ళలేదు. ఏమో దగ్గరికి వెళ్తే ఆ మహిమా మందసం, ఆ ప్రత్యక్ష మందసం, ఆ మేఘము కలిగిన మందసం, ఆత్మ కలిగిన మందసం, గ్లోరియస్ లేకపోతే అందులో ప్రభావము కలిగిన ఆ మందసం దగ్గరికి వెళితే ఏం జరుగుతుందని భయపడి వెళ్ళలేదు. ఏం జరిగింది అని అంటే, ఆ మందసాన్ని చర్చిలోకి పంపించకపోవడం వల్ల, ఆ మందసాన్ని గౌరవించకపోవడం వల్ల, ఆ మందసానికి మోకరించకపోవడం వల్ల, ఆ మందసానికి నమస్కరించకపోవడం వల్ల, ఆ మందసం ముందు ఆరాధించకపోవడం వల్ల జరిగిన సంఘటన ఏమిటంటే గడ్డల రోగం వచ్చింది. రెండవది
గడ్డల రోగం వచ్చిందని పట్టించుకోకుండా దాన్ని ఏం చేశారంటే, రోగాలు వచ్చి ఇంత గడ్డల రోగం, ఒక్కొక్కడికి ఇంత బాయిల్స్ వచ్చి చీమి రశ్మి కారిపోయి చచ్చిపోతున్నారు, క్యాన్సర్ పుండ్లోకి పడిపోయి చచ్చిపోతున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ మందసాన్ని ఎక్కడ ఇదంతా 5వ అధ్యాయంలో ఉంటుంది కాబట్టి మందసాన్ని తీసుకుని ఎక్రోన్కి పంపించేశారు, గాజుకు పంపించారు. గాజు నుంచి అష్టోదుకు పంపారు, అష్టోదు నుంచి అస్కేనుకు పంపారు, అస్కేను నుంచి ఎక్రోనుకు పంపించారు. 5 రాష్ట్రాలు తిప్పారు. 5 రాష్ట్రాలు కూడా రహస్య స్థలం అందు గడ్డల రోగం వచ్చింది. మనము ఎక్కడైతే రహస్యంగా ఉంచుకుంటామో ఆ స్థలాలలో గడ్డల రోగం వచ్చి భయంకరమైన పుండ్లు వచ్చి బయటకు రాలేకుండా చచ్చిపోతున్నారు జనాలు. ఏంటి ఇలా చచ్చిపోతున్నాం, ఎందుకు ఇలాగ అయిపోతుంది? అవును, మన దేవుడు మనం చేసింది చాలా తప్పు. యెహోవా దేవుని మందసం, యెహోవా దేవుని మహిమ బయటపడేటువంటి మాట్లాడేటువంటి ఆ మందసాన్ని తీసుకొచ్చి మనం మన దేవత దగ్గర పెట్టాం. మనం చేసిన తప్పు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి వచనంలో 7 నెలలు మన మధ్య ఉంచుకున్నాం. ఈ 7 నెలలు మన మధ్య ఉంచుకోవటం వల్ల మనకి శ్రమ వచ్చేసింది. కాబట్టి ఈ మందసాన్ని ఎలాగైనా స్వస్థలమైనటువంటి మందిరంలోకి పంపించేద్దాం. మనం ఇంక భరించలేం. మన దేవతల మీదను మన మీదను ఈ దేవుని ఉగ్రత, ఈ దేవుని హస్తము మన మీద భారముగా ఉన్నందున దాన్ని తిరిగి యథాస్థలంలోకి పంపించేద్దామని నిర్ణయించుకుని యాజకులను శకునగాండ్రులను పిలిచి అడిగారు, అయ్యా ఈ మందసం ఎలా పంపిద్దాం? వట్టి చేతులతో పంపించొద్దు. 3వ వచనంలో అపరాధము చేత మనం అపరాధం చేశాం, ఈ మందసాన్ని చేసి తప్పు చేశాం. మనము మన దేవుడే గొప్పవాడు అనుకుని వాళ్ళ దేవుడు ఇశ్రాయేలుని ఓడించేశాడని చెప్పి వాళ్ళ దేవుడు శక్తి కంటే మన దేవుని శక్తి గొప్పదనుకుని మనం గర్వపడ్డాం. లేదు లేదు, మన దేవుడి కంటే వాళ్ళ దేవుడు గొప్పవాడే, ఉన్నతమైన వాడే. ఆ దేవుడు జీవం కలిగిన వాడే, ఆ దేవుడు సృష్టికర్తే, ఆ దేవుడు సర్వానికి దేవుడు. మన దేవుడు లోకల్ గాడ్, మన దేవుడు ఈ ఊరికి దేవుడు, మన దేవుడు ఈ రాష్ట్రానికి దేవుడు, మన దేవుడు ఈ దేశానికి దేవుడు. కానీ యేసు ప్రభు అయితే ప్రపంచ దేవుడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పాడు. అని అపరాధం చేశామని అపరాధ భావంతో ఏం చేస్తే మంచిదని వచ్చింది గడ్డల రోగం కాబట్టి బంగారపు గడ్డలను తయారు చేసి, వచ్చింది ప్లేగు వ్యాధి కాబట్టి ప్లేగు వ్యాధి పందుకుక్కల నుంచి చుంచుల నుంచి వస్తుంది కాబట్టి చుంచుల్లాగా బంగారపు బొమ్మలు పోత పోసి, పందికొక్కులు బంగారు పోత పోసి 5 రాష్ట్రాలకు 5 గడ్డలు, 5 రాష్ట్రాలకు 5 చుంచులు తయారు చేసి లేదా ర్యాట్స్ను తయారు చేసి ఆ పెట్లో పెట్టి మందసాన్ని ఆ దేశానికి పంపించేద్దాం. పాప పరిహారార్థంగా, అపరాధార్థ బలిగా ఇలాంటివి అర్పిద్దాం, దేవునికి క్షమించమని అడుగుదామని ఒక గిల్టీ ఫీలింగ్, ఒక పశ్చాత్తాపం, ఒక క్షమాపణ కోరడానికి వరకు అలాగూ చేయమని చెప్పారు. అలాగ చేసేసారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మందసాన్ని మనం ఎలా పంపించాలి, అది నా పాయింట్. రాత్రి అక్కడ వరకు చెప్పాను. ఎలా పంపించాలనంటే గ్రాండ్గా పంపించాలి. దేవుని మందసాన్ని సన్మానించాలి, దేవునిని మనం గౌరవించాలి. మనకి స్వస్థత వచ్చినట్లు 3వ వచనంలో మనకి స్వస్థత వచ్చినట్లు 4-5 వచనాల్లో మన మీద ఈ దేవుని భారం ఇక వండుకున్నట్లు ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మనము ఈ మందసాన్ని గౌరవంగా పంపిద్దామని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎలా పంపించాలి? కొత్త బండి. ఏ బండి? కొత్త ఎడ్లు బండి. ఆవులు ఎలాంటివి? కొత్త పాడి ఆవులు, కాడి మోయని కొత్త పాడి ఆవులు 2 తీసుకుని ఇప్పుడు ఆ మందసాన్ని ఎక్కడ? కొత్త బండి మీద, కొత్త ఎడ్ల బండి తయారు చేసి కొత్త చెక్కల మీద, కొత్త బండి మీద ఆ మందసాన్ని పెట్టి ఈ ఏమైతే ఈ గెడ్లు బొమ్మలు చేశారో పక్కన పెట్టేసి దాని మీద పంపించాలని నిర్ణయించారు. ఇప్పుడు మరి పంపించాలంటే మార్గం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా, ఎవరు తోలక్కర్లేదు. దాని అంతటా అదే ఆ యెరూషలేము లేకపోతే బెత్సమేస్, మన ఫిలిస్తీన్ బోర్డర్ దాటిపోయి మన దేశ బోర్డర్ దాటి ఆ దేశంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే ఎంట్రన్స్లో బెత్సమేస్ అనే పట్టణం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే ఆ దేవుడి వల్లే ఈ శాపం వచ్చింది, ఆ దేవుడి వల్లే ఈ కష్టం వచ్చింది, ఆ యెహోవా దేవుని వల్లే మనకి ఉగ్రత వచ్చిందని మనం నమ్ముదాం, లేకపోతే మన దురదృష్టం మీద వచ్చిందని అనుకుందాం అని నిర్ణయించుకున్నారు. అక్కడ వరకు చెప్పాను రాత్రి. ఇప్పుడు నేను రాత్రి మరలా ధ్యానం చేస్తుంటే ప్రభువారు అన్నారు మరలి ఇదే చెప్పమన్నారు. ఏం చెప్తాను అంటే 10వ వచనాన్ని చెప్తాను ఈవేళ. 10వ వచనం చదవండి.
నేను నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఈవేళ మందసాన్ని మోసిన పాడి ఆవులను కూర్చిన కొన్ని పాఠాలు, అనగా 7 పాఠాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మందసాన్ని మోసే ఆవులు ఎలా ఉండాలి? మందసం అంటే ఏంటి? దేవుడు నిలిచుండే స్థలం. ఇప్పుడు మందసం లేదు. ఇప్పుడు ఎవరు మందసం రూపంలో, మందసం స్థానంలో ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు, కానీ మనకు కనిపించని రీతిలో ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పండి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమి మీ మధ్యలోకి పంపుతా అన్నాడు ఆయన? ఆత్మ. మందసానికి మించిన, మందసంలో ఏ దేవుని ఆత్మ ఉందో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అది నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమి సంచారం జరుగుతుంది? ఆ రోజుల్లో మందసం ఉండేది, దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి. ఈవేళ ఎక్కడ నామమున 2-3 కూడుకొని ఆరాధిస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటానన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది. మందసం స్థానంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సాక్షాత్తు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం నడిపిస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా ఆత్మను మనం పొందుకున్నాం. యేసు ప్రభుని ధరించుకొనుట ద్వారా, యేసు ప్రభుని మన రక్షకుడుగా అంగీకరించుట ద్వారా మనము ఇప్పుడు ఆ మందసాన్ని మనం మోస్తున్నాం. ఇప్పుడు మందసం ఈక్వల్ టు దేవుడు. దేవుని స్థానంలో యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. మందసం స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో త్రియేక దేవుడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ మన మీద ఉంది. మొట్టమొదట మందసం మోసేటువంటి ఆవులు చేసిన మొదటి పని, ఆవులు మోసాయి. ఆవులు మొట్టమొదట చేసిన పని ఏంటంటే మందసాన్ని మోసాయి. మందసం మోసే కొత్త బండి చేయించారు కదా, ఆ బండిని కాడి మీద పెట్టుకున్నాయి. 7వ వచనంలో, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులు 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర ఇంటికి తోలి యెహోవా మనసున బండి మీద ఎత్తి అప్పుడు పంపించాలి. ఇప్పుడు ఆవులు 10వ వచనంలో, వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి ఇంటి లోపల పెట్టి యెహోవా మందసాన్ని బంగారపు గడ్డల పందుకు రూపం గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా, ఇప్పుడు ఆవులు ఏం మోస్తున్నాయి చెప్పండి? మందసాన్ని మోస్తున్నాయి. ఆవులు లాంటి వాళ్ళు మనందరం. ఇప్పుడు మనం అందరం ఏం మోయాలి? మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మందసాన్ని మోసిన ఆవులు. మనం ఎవరిని మోయాలి? యేసు ప్రభుని చూడాలంటే ఎవరిని చూస్తే యేసయ్యని చూస్తారు. యేసయ్య ఇతరులకు చూపించాలంటే ఆయన నమ్మి, యేసయ్య ఇప్పుడు ఏం చేశాడంటే నీలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎవరైనా యేసును చూడాలంటే నిన్ను చూసిన వాళ్ళు యేసు ఎలా ఉంటాడని అనుకోవాలా. యేసయ్యను చూడాలంటే ఎలా ఉండాలో చెప్తాను చూడండి. యేసయ్యను మోసేవారు పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 విషయాలు మీకు చెప్తే అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, ధరించుకున్న వారై, ఎవరిని ధరించుకున్నాం? మనం యేసుక్రీస్తుని ధరించుకోవడం. ఏం ధరించుకున్నారు మీరు? బట్టలు. అది ఏం ధరించుకున్నాం బాబు? బట్టలు ధరించుకున్నాడు. ఎగరేతను మనోడు కాలరలాగా. నా షర్ట్ చూడండి. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఏం ధరించుకున్నాం? బట్టలు ధరించుకున్నాం. బట్టల్లాగా ఎవరిని ధరించుకోవాలి? అది కథ. అందుకని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసుని వస్త్రంలాగా ధరించుకుంటే మన శిరస్సు మీద నుండి అరికాల వరకు మన అణువున మన శరీరంలో ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిని మోస్తున్నాం? బట్టలు మోస్తున్నాం లేదా? బట్టలు బరువు అయిపోయినాయి అమ్మా. చిన్నపిల్లగా బట్టలు ఎందుకమ్మా బరువు అయిపోయినాయి? లేత బట్టలు కొంచెం లేత ఏంటమ్మా, కాటన్ గుట్టలు వేయకూడదా? ఉడికిచ్చేస్తుంది ఆ పిల్లకి. బర్త్డే రోజుని ఆ వేసేస్తారు, అవన్నీ తట్టుకోలేడు. అంతవరకునేమో జుబ్బాలు వేసిన కాత. ఈవేళ ఏం చేస్తారంటే ఏదో వేస్తారు, వేసేటాడికి ఆడికి ఏడుపు మొదలు పెడతాడు. కాబట్టి మనం ఇప్పుడు బట్టలు ధరించుకున్నాం కాబట్టి, యేసుక్రీస్తుని వస్త్రము వలె ధరించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని మోస్తున్నాం? యేసయ్యని మోస్తున్నాం. పేతురు పత్రికలో ఏమన్నాడో తెలుసా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గల వారై గూర్చి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటలో ఉండి
అది పాయింట్. మీ హృదయములందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించండి. అన్న మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలండి? యేసయ్యను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఇప్పుడు మనం అందరం ఆవులు ఎలాగ మందసం మోస్తున్నాయో మనం యేసయ్యను మొయ్యాలి. అర్థమైంది కదా ఫస్ట్ పాయింట్. ఏంటి ఎవరిని మొయ్యాలి? యేసయ్యను మొయ్యాలంటే ఎవరు? యేసు ప్రభు ఇతరులతో మాట్లాడాలంటే యేసయ్య నోరు ఎవరు? నువ్వే ఆ నోరు. నీ నోరే యేసయ్య నోరు. అందుకే నా నోరును ముట్టమనాలి. నీ కళ్ళు యేసయ్య కళ్ళు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, యేసయ్య మనస్సు మీలో ఉంటే మీరు ఎలా ఉండాలి? మీదే మనసు? యేసు మనసేనా? అచ్చం ఆ అబ్బాయి మనసే అంటున్నారు కదా. యేసయ్య మనసు అయినప్పుడు నువ్వు యేసులాగా ఉండాలి కదా. ఉండాలి అక్కర్లేదా? యేసుని మోసేవారు యేసులాగా నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తామండి. ఇప్పుడు మొట్టమొదట ఆవులు ఏం చేసాయంటే యేసు ప్రభువుని మోసాయి. సంఘస్థులారా, మీరు చర్చికి వస్తున్నారు కానీ ప్రభువుని మోస్తున్నారా? ప్రభువుని ధరించుకున్నారా? ప్రభుని మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నారా? ఆవులు ఎలాగైతే మందసాన్ని మోస్తున్నాయో, ఆవులు ఎలాగైతే ఆ క్రొత్త ఎడ్ల బండిని మీద ఉన్నటువంటి మందసాన్ని మోసుకుని వెళుతున్నాయో, యేసుని మోసేవారు మనము. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క పనిలో పాలిభాగస్తులమై ఉన్నాము. మనము యేసయ్య కాడి ఎత్తుకున్నాం. ఎక్కడున్నమాట? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. అది 28లో ఉంటుంది. 29 తీసిలోగా ఈ వచనం చదివానమాట. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద ఏమి ఎత్తుకోవాలి? కాడి ఎత్తుకోవాలి. ఎవరి కాడి? ఆవులు ఎవరి కాడి ఎత్తుకున్నాయి? మందసం కాడంటే తెలుసు కదండి. అది రైట్, దేవునికి స్తోత్రం. ఆ కాడి ఎత్తుకోవాలి. ఇప్పుడు ఎవరి కాడి? నా కాడి అన్నాడు. నా కాడి అనగా యేసు పరిచర్య, నా కాడి అనగా యేసు సేవ, నా కాడి అనగా యేసు ప్రభువారి యొక్క సేవలో, యేసు ప్రభువారిని ఆరాధించుటలో, యేసు ప్రభువారిని పరిచర్యలను పాలిభాగస్తులవ్వాలా. అది ఆయన కాడి ఎత్తుకోవటం అంటే. సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నావా? ఆయన కాడి మోస్తున్నావా? పాస్టర్ గారు ఒక్కడే మోసేస్తున్నారా? మొయ్యాలి నువ్వు కూడా. ప్రతి వారు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులవ్వాలి. ఆయన కాడి ఎత్తుకోవడం అంటే ఆయన గుణాతిశయములను ప్రచురు చెయ్యాలా. ఆయన కాడి ఎత్తుకోవాలి. మరి ఈ విలాపవాక్యంలో ఉంటుంది, యవ్వన కాలమున నరుడు దేవుని కాడి మోయుట మేలు. పాస్టర్ గారు మోయటం కాదు, అందరూ దేవుని కాడెత్తుకోవాలి. కాడెత్తుకోవడం అంటే ఏంటి? సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నా, లేకపోతే సంఘ సేవలో మనం పరిచర్య జరుగుతుంది. ఇక్కడ మొన్న ఉదాహరణకి పాస్టర్ గారి యొక్క పరిచర్య జరిగింది. కాడెత్తుకోవడం అంటే నేను ఒక్కడనే చేయలేను కాబట్టి ఒక సహోదరి ముందుకొచ్చి, సుమ ముందుకొచ్చి, అయ్యగారు ఇది మీరు ఒక్కరే కాదు మేము కూడా చేస్తామని చెయ్యెత్తి వచ్చిన పాస్టర్ గారులందరికీ భోజనాలు నేను పెడతానని మంచి భోజనం పెట్టారు ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాడు ఎత్తుకున్నారు. ఇప్పుడు నేను ఒక్కడే మోసానా? లేకపోతే నాకు 30,000 పడిపోద్ది. పడకుండా ఉండడానికి ఒక కాడి, కొంత భుజం కాశారు. కాడంటే భుజం కాయడమే కదండి, అంతేనా? ఆ భుజం కాశారు. మళ్ళీ పొద్దుట టిఫిన్ ఎలాగరా బాబు అనుకుంటే మన సురేష్ గొల్లపల్లి సూర్యం వచ్చి, సమర్పణ గారు మేము మా కుటుంబం అంతా కలిసి మేము టిఫిన్ పెడతామని అన్నారు. ఇంకొక భుజం కాశారు. దేవునికి స్తోత్రం. చెరుకో పక్కన కాశారు. టిఫిన్ అయిపోయింది. ఇక మళ్ళీ కొంతమంది కుర్రోళ్ళు కలిసి ఐస్ క్రీమ్లు ఇస్తామని అన్నారు. మీ సంతోషం, నేను కాదంటానా, ఇవ్వండి అన్నాను. ఇప్పుడు ఎంతమంది మోసారు? అది కొంతమంది వచ్చి ఏం చేశారు? కుర్చీలు వేశారు, అణమోసారు. కొంతమంది వేశారు, వడ్డించారు. కొంతమంది ఏం చేశారు? సౌండ్ పెట్టారు. కొంతమంది ఏం చేశారు? వాయించారు. ఈ అందరూ కలిస్తే ఎవరు కాడి మోసారు? అది కథ. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక కాడి అందరూ మోసారు అనుకోండి, తేలిగ్గా ఉంటుంది. ఇది నా కాడి మోయండి. పేతురు పత్రికలో ఏమన్నాడు? పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే 2:9లో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయము నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజుకులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ఏంటండి దేవుని గుణాతిశయములను ప్రచారం చేయాలంటే అందరం కలిసి. ఇప్పుడు సువార్తకి వెళ్తున్నాం, అమ్మా రేపు సువార్తకి వెళ్తాం అనుకోండి, సంఘం అంతా ఆయన కాడి మోయటమే. నా వెనకాల వచ్చిన వాళ్ళు అందరూ సువార్తకు వచ్చేవాళ్ళు. ఒకళ్ళేమో మైక్ పట్టుకుంటారు, ఒకళ్ళేమో డ్రమ్ పట్టుతారు, ఒకళ్ళేమో పాట పాడతారు, ఒకళ్ళేమో పత్రిక ఇస్తారు, ఒకళ్ళేమో భోజనాలు వడ్డిస్తారు. ఇదంతా దేవుని కాడి మోయటమే. ఆదివారం వచ్చిందంటే మనం అందరము దేవుని సేవ చేయవలసిందే. ఇది వేళ ఆయన సేవ చేయడానికి వచ్చాం, పని చేయాలి. ఆదివారం వచ్చిన మనం ఆయనను ఆరాధించే ప్రతి ఒక్కడు కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, సేవ చేయాలి. దేవుని కాడి మొయ్యాలని ఆశ ఉందా నీకు? అంటే ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి. ఆదివారం వచ్చిందంటే ఎవరు చర్చికి రావట్లేదు, పొద్దుట వెళ్ళిపోయి రా పిన్నే, రా అన్న, రా తమ్ముడు, వెళ్ళిపోదాం మనం చర్చికి, ఎందుకు మానేస్తున్నాం అని చెప్పడం కూడా కాడి మోయటమే. తీసుకురావడం కాడి మోయటం, ప్రార్థన చేయటం కాడి మోయటం. కాడెత్తుకున్నావా సంఘం కొరకు ప్రార్థన చేస్తావు, కాడెత్తుకున్నావా సంఘంలో ఏది లోటుకుందో చూస్తావు, కాడెత్తుకున్నావా అక్కడ ఫ్యాన్ తిరగట్లేదంటే ఆలోచిస్తావు, కాడెత్తుకున్నావా ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నాడు కాబట్టి సైలెంట్గా ఉంచుతావు. దేవుని సేవలో మనం అందరం ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. ఇది ఒక్కరు కాదు, అందరం కలిసి ప్రభు సేవను చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరము చర్చకు వచ్చిన వాళ్ళు అందరూ, బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ తీసుకున్నా తీసుకోకపోయినా ప్రభు పనిలో మీరు ఏం చేయలేమా? పాలి భాగస్థులు అంటే అందరూ ఏం చేయాలి? మీరు వచ్చి నా కాడి ఎత్తుకోమన్నాడు. యవ్వన కాలంలో నరుడు ఏం చేయాలి బాబు? అది ఆవులు ఏం చేసినాయి? కాడెత్తుకున్నాయి. దేవుని పని భుజం కాయాలి, ప్రతి వాళ్ళు భుజం కాయాలి. ప్రతి పనిలో భుజం అయిపోయిన వెంటనే బరకాలు ఎత్తడం కూడా కాయటమే, కాడే. కాబట్టి ఎవడైనాను దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలట? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో శిష్యులను చూచి, ఏమంటే మీలో ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకుని ఏమెత్తుకోవాలన్నాడు ఆయన? తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. మీరు ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకుంటే ఏమెత్తుకోవాలండి? సిలువ ఎత్తుకోవాలి. ఎవరి సిలువ వాళ్ళే మొయ్యాలి. అర్థమైందా? అంటే ఓ చెక్క సిలువ తయారు చేయించేసుకుని ఇలాగ వేసేసుకోవడం కాదు, అది కాదు సిలువ వేసుకోవడం. లేకపోతే బంగారపు గొలుసు చేసుకుని సిలువ గొలుసు మెడలో వేసి సిలువ ధారణ అనకండి. ఈ సిలువ కాదు, సిలువ ఎత్తుకోవడం అంటే సిలువలో ఉన్న యేసుని మొయ్యుట. ఎలాగా? సిలువలో యేసుప్రభు ఎలాగ ఉన్నాడు? సిలువ ఎత్తుకోవడం అంటే సిలువలాగా తగ్గించుకోవటం. యేసుప్రభుని కుడి చెంప మీద కొట్టారు సిలువ మీద, ఆయన ఏం చేశాడు? అది సిలువ ఎత్తుకోవడం అంటేనే. అందుకని ఏంట్రా కొడతామంటే సాస్ పెట్టి ఇంకోటి కొట్టడం కాదు, అది సిలువ ఎత్తుకోలేదు. ఇంకా మీరు అలా కొడుతున్నారంటే సిలువ ఎత్తుకోలేదు. ఒక కుర్రోడు సిలువ డ్రామా వేస్తున్నాడంట, సిలువ డ్రామా, సిలువ మోతున్నాడంట. ఈ కుర్రోడికి ఎప్పటి నుంచో గొడవ ఉందంట. పాస్టర్ గారు ఇక్కడ కాడికి ఏమో కొరడాలు కొట్టి పోర్షన్ ఇచ్చారంటే ఇటు సిలువ మోసే పోర్షన్ అంట. వీడికి కోపం వచ్చి మెల్లిగా కొట్టాలి కదా, చెంప మీద చెల్లుని కొట్టాడంట. వీడు గోప గీయమందంట. ఇలాగ ఎర్రబడి చూసి సిలువ ఎత్తుకున్నానరా అన్నాడంట. ఒరే సిలువ ఎత్తుకున్నాను కాబట్టి సరిపోయిందిరా, నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాను కదా, అప్పుడు తొక్కేస్తాను రా సాతాను అన్నాడంట. వీడికి ఇంకా ఏం సావలేదు, వీడికి కోపమో సావలేదనమాట. చాలామంది బైబిల్ అట్టుకున్నాను కాబట్టి సరిపోయింది అంటున్నారు, గుడికి వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది. అది ఏం చేద్దునో నిన్ను, అది అంటే ఇంకా లోపల ఇంకా పాపం పోలేదు. వీడికి సిలువ ఎత్తుకున్నవాడు ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. సిలువ ఎత్తుకున్నవాడు ఎలా ఉండాలి? మొఖం మీద ఉమ్మేసినా. ఎవడైనా 1 మైల్ దూరం రమ్మంటే, ఎవడన్నా 1 కిలోమీటర్ దూరం కొత్తపేట డ్రాప్ చేయాలంటే బూడిపల్లింతున్న వరకు డ్రాప్ చేస్తానని అనాలంట. అంటారా ఎవరన్నా? నాకు కాలేదు బాగు నీ పని నుంచి. ఎవడైనా ఒక వస్త్రం అడిగితే ఏం చెప్పాడు యేసయ్య? అది సిలువెత్తుకోవడం అంటే. అలా చేయండి, దేవునికి స్తోత్రం. సిలువెత్తుకోవడం అంటే అది ఏంటి సార్? సిలువెత్తుకోవడం అంటే ఒక చెక్క సిలువ తీయించడం మోయడం కాదు. యేసు ప్రభు వారు ఎలా ప్రేమించారో అలా ప్రేమించండి. ఒక వస్త్రం అడిగితే 2 వస్త్రాలు ఇవ్వండి. ఇక మొదటి పాయింట్ అయిపోయింది. ఆవులు ఏం చేస్తున్నాయండి? దేవునిని మోస్తున్నాయి. దేవుని మోయటం అనగా ఆయన పరిచర్యలో పాలిభాగస్తులు ఒకటి, ఆయన సేవ జరుగుతుండగా ఊరుకుని ఉండడం కాదు. రెండవది, ఏ ఆవులు కావాలండి? మందసాన్ని మోయడానికి ఏ ఆవులు కావాలి? పాడి ఆవులు. పాడి ఆవులు అంటే ఏంటి సార్? పాలు ఇచ్చే ఆవులు. పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయి సార్? 50 లీటర్లు పాలు ఇచ్చే జెర్సీ ఆవులు ఉన్నాయంట. మందసం మోసేయడానికి, దేవుడి పని చేయడానికి ఏ ఆవులు కావాలి? పాలిచ్చే ఆవులు కావాలా? దేవుని సంఘానికి ఆ పాలిచ్చే ఆవులు కావాలి.
అంతేగాని గిత్తలు కాదు, దున్నపోతులు కాదు. కొంతమంది ఏమి ఎండిపోయిన ఆవులు. సంఘంలో దేవుడి పని జరగాలంటే దేవుడు ఏమన్నాడంటే మిల్క్ కౌస్ అన్నాడు. పాలు ఇచ్చే ఆవులే కావాలి తప్ప గిత్తలు కానీ కాయలు కాసే చెట్టుకే దెబ్బలు తగలదండి. పాలు ఇచ్చే ఆవులు కావాలి చర్చికి. అంతేగాని పాలు ఇవ్వని ఆవులు ఎందుకండి? నువ్వు ఎలాంటి ఆవుగా ఉన్నావు? దేవుడు ఏమన్నాడు చాలా క్లియర్గా రాశాడు. గిత్తలొద్దు, దున్నపోతులొద్దు, ఇంకేంటమ్మని. కనుక అలాంటి వాటికి ఉండకూడదు. అచ్చోసిన ఆంబోతుల్లాగా లేకపోతే దున్నపోతుల్లాగా గిత్తల్లాగా పనిచేయనటువంటి వారిగా ఉండకూడదు. దేవుని పని చేయడానికి పాడి ఆవులు కావాలట. అంటే సమృద్ధిగా శ్రేష్టమైన పని చేసేవాళ్ళు కావాలా, సమృద్ధిగా శ్రేష్టమైనటువంటి పాలు ఇచ్చే ఆవులు కావాలి. శ్రేష్టమైన వాటిని దేవుడికి ఇవ్వాలా. ఇస్తున్నావా నువ్వు? దేవునికి ఇస్తున్నారు. మీరు పాలు ఇచ్చే ఆవులేనా? కాబట్టి పాలు ఇచ్చే ఆవులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే పాలు ఇచ్చే ఆవుల దగ్గర ఇంకో జబ్బు ఉంది. పాలు ఇచ్చే ఆవులే కానీ ఒక్కొక్కసారి సేపుతాయంట. పాలేమో అప్పుడు ఏం చేస్తా, సేపిందంటే ఏంటి? ఆవుకి ఏం చేసిందని అర్థం. అప్పుడు ఈ ఆవు పాలు రాలేదని గేత్తు అన్నేసింది అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క గేత్తు అన్నేస్తూ ఉంటుంది. దేవునికి ఎంత మర్మాలు ఉన్నాయండి ఇందులో. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి ఒక్కో ఆవు తన్నేస్తూ ఉంటుంది, పాలు ఇవ్వదు. ఒక్కొక్కసారి తన్నేస్తే, ఒక్కోసారి గెంటేద్దే, ఒక్కోసారి ఇంక పట్టించుకోదు కదా. అలా ఉండకూడదు. మనం ఎప్పుడు సమృద్ధిగా పాడి ఆవులు ఉన్నవాళ్ళు ఆ ఇల్లు చూస్తే వాళ్ళు ఎప్పుడు కలగానే ఉంటారు. ఏంటో మరి వాళ్ళ ఇంట్లో పాలు ఉంటాయి, ఒరిజినల్ ఏంటది జున్ను దొరుకుతుంది, ఒరిజినల్ ఏమో పెరుగు దొరుకుతుంది, ఒరిజినల్ మజ్జిగ దొరుకుతుంది, ఒరిజినల్ వెన్న దొరుకుతుంది, ఒరిజినల్ నెయ్యి దొరుకుతుంది. అక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సస్యాలం ఉంటే నాలుగు గేదెలు 4 ఆవులు ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ ఇంట్లో 100 మంది అయినా బతికేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాడి ఆవుల్లాగా ఉండమన్నాడు దేవుని. మనసాన్ని మోసేవాళ్ళు ఎలా ఏమై ఉండాలి? పాడి ఆవులు. ఇంతకంటే నేను లోతుకి వెళ్తే బాగోదు కనుక రెఫరెన్స్లు కూడా ఇస్తే అంత బాగోదు. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో 1 కొరింథీ 9:7 ఏముంది బాబు? మందను మేపి అన్నాను. అక్కడి నుంచి మొదలెట్టాలి. మంద పాలు త్రాగని వాడెవడు? దేవునికి స్తోత్రం. మందన మేపేవాడు మందపాలు ఆశిస్తాడు, దున్నేవాడు పంటను ఆశిస్తాడు, విత్తనాలు వేసేవాడు మంచి పంట దిగుబడి రావాలని ఆశిస్తాడు. అలాగే దేవుని సంఘము కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవునికి ఇచ్చుటలో ధారాళంగా ఉండాలి. అపొస్తలుల కార్య గ్రంథములో 20వ అధ్యాయము 35వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. పుచ్చుకొనుడు కంటే ఏడు ధన్యతంట. పుచ్చుకోవడం కంటే ఏడు ధన్యతంట ఇవ్వడం. కాబట్టి మందసం మోసే ఆవులకి ఏ ఆవులై ఉండాలండి? అవి పాడి ఆవులై ఉండాలి. మొదట దేవుని మందసం మోస్తున్నాయి, రెండవది పాడి ఆవులు, మూడవది ఈ మందసం మోయడానికి ఏమండి ఒక్క ఆవు మోస్తుందా 2 ఆవులు కలిసి మోయాలా? ఎన్నన్నాడు? ఒకటి తీసుకోండి అన్నాడా? 10వ వచనం. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అలాగున 2 పాడి ఆవులు. ఎన్ని ఆవులండి? ఉంటెద్దా డబల్ ఎద్దా? ఉంటే ఆవులా డబల్ అండి. 2 ఆవులు దేవునికి సాదృశ్యంగా ఉన్నాయంటే 2 కలిసి పనిచేయటం. సోలో సాంగ్ పాడడం అందరికి ఇష్టమే, ఒక్కడగా పరిగెత్తడం కాదు. క్రిస్టియన్ రన్నింగ్ రేస్లో నువ్వు ఒక్కడమే పరిగెత్తుకెళ్ళిపోవడం కాదు. ఇది అందరూ కలిసి పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఒక్కడమే చర్చికి వెళ్ళడం కాదు, అందరూ కలిసి వెళ్ళాలి. ఒక్కడమే ప్రార్థన చేయడం కాదు, 2 కలిసి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కనుక ఈ 2 కలిస్తేనే, 2 కలిస్తేనే సమ్మతి లేకుండా 2 కలిసి నడవగలరా? ఇప్పుడు 2 ఆవులు తీసుకురమ్మన్నాడు. ఆ 2 పాడావులే. ఈ 2 ఆవులు కలిసి ఇప్పుడు ఎడ్ల బండిని మోయాలి. ఏమన్నా అంతే కదా? ఇప్పుడు 2 ఆవులు కలిసి మందసాన్ని మోయాలి. ఇప్పుడు దేవుని పని ఒక్కలే చేయాలా, 2 చేయాలా? దేవుని పని యవనస్తులే చేయాలా? యవనస్తులు చేస్తున్నారు కదా అని స్త్రీలు మానేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు కదా అని యవనస్తులు మానేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కదా అని పెద్దలు మానేస్తున్నారు, పెద్దలు చేస్తున్నారు కదా అని చిన్నలు మానేస్తున్నారు. ఇప్పుడు దేవుని పని అందరూ కలిసి మోయాలి, 2 కలిసి మొయ్యాలి. దేవునికి స్తోత్రం. అంటే సహోదర ప్రేమ ఉండాలి, 2 కలిసి నడవడం, మనస్సు కలవాలి, ఒకరు కలుపుకుని చేయి పట్టుకుని సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు.
దేవుని పని కలిసి పని చేయాలండి, ఒక్కడే చేసేది కాదు, అందరూ కలిసి పని చేయాలి. దాని అర్థం, ఒక ఎద్దు నేను వెళ్ళిపోతానని ఒక ఎద్దు స్పీడ్గా పరిగెత్తేసి ఇంకో ఎద్దు కుంటుతో నడుతుంది అనుకోండి, బండి సరిగ్గా వెళ్తుందా సార్? రెండు కలిసి వెళ్తేనే కదా. రెండుకి జత సరిపోవాలా. పోనీ ఒకటి పొట్టెద్దు ఒకటి పొడిగెద్దు అనుకోండి, రెండు కలడం అని చెప్తాను, ఎలా ఉంటే బాగుంటుందండి? నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తాను, ఇంకెవరు చేయనంటే కుదరదు. ఇద్దరు కూడా ప్రార్థన చేయనివ్వాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడనే పాడతానంటే కుదరదు, అందరినీ పాడనివ్వాలి. నేను ఒక్కడనే పని చేస్తాను, అందరూ కలిసి. ఒకవేళ ఒక్కొక్కరు కొంచెం భక్తులు తక్కువగా ఉంటారు, విశ్వాసంలో తక్కువగా ఉంటారు, ప్రార్థనలో తక్కువ ఉంటారు, అలాంటి వాళ్ళు గింటేయకూడదు, చెయ్యట్టుకుని లాక్కు రమ్మన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సేవ అనేది, పరుగు పందెం అనేది ఒకడి కోసం కాదు, కానీ సంఘమంతా కలిసి పరిగెత్తితే అది ఎంత మనోహరమో, అది ఎంత. అందుకనే ఒక రిఫరెన్స్ కూడా ఇవ్వకపోతే బాగోదు కనుక గలతీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. అమ్మ, ఒకని భారాలు ఒకని భరించండి. దేవుడు ఏమన్నాడు? ఒకని భారాలు ఒకడు భరించండి. ఒకరికొకరు మొదటి పేతురు పత్రిక 3:8 ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందండి. ఒకరికొకరు, ఒకరి ఇంట్లో కూటం జరుగుతుంటే అందరూ వెళ్ళాలి, ఒకరు కష్టంలో ఉండంటే అందరూ ఆదుకోవాలి, ఒకరు సంతోషంలో ఉంటే అందరూ ఉండాలి. అది సంఘము ప్రభునందు ప్రియులారా. ఒకరి సుఖదుఖాలలో ఒకరు, ఒకరి బాధలలో ఒకరు పాలు పంపులు పొందాలా, ఐక్యతతో ముందుకు వెళ్ళాలా. ఇంకా మీరు అక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5:16 ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ పక్కోళ్ళ కొరకు మీరు, మీ కొరకు మీ పక్కోళ్ళు అన్నట్టు ఉన్నారండి? ఏమండి? అంతే. యేసు గారి కొరకు ఐజక్ బాబు కొరకు యేసు, అంతేగాని మీ నువ్విద్దరు వేరని కాదు, మీ ఇద్దరు ఒకటే, అంతేనా? ఇద్దరు కలిసి యేసు ప్రభు రక్తం త్రాగాలి, ఇద్దరు కలిసి ప్రభు పని చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరి కొరకొకరు ప్రియులారా, ఇద్దరు కలిస్తే పరలోకం నుంచి దేవుడు అని తెరుస్తానన్నాడు. రెండు కలిసి మోస్తేనే బండి చక్కగా వెళ్తుంది, అంతేగాని ఒకటి ఒకలాగా ఒకటి లోక వెళ్ళింది అనుకోండి, మనసు ఏమవుతుందండి? ఏం మోస్తున్నాయి ఆవులు? దేవుని మోస్తున్నాయి కదా. ఒకలాగా ఉన్నారు అనుకోండి, మనసు ఏమవుద్ది? ఒక మనిషి ఒక ఆవు ఒకలాగా నడిచింది అనుకోండి, మనసు ఏమవుద్ది అంటున్నాను? కింద అడిపోద్ది. యేసుబో కింద అడిపోతాడు నువ్వు సరిగ్గా నడవకపోతే. సంఘస్థులందరూ ఒక మాట మీద కాకుండా ఐక్యతతో పని చేయకపోతే, ఐక్యతతో ప్రార్థన చేయకపోతే, ఐక్యతతో విశ్వాసంలో ఎదగకపోతే మనసు కిందకి జారిపోద్ది. ఒకసారి జారిపోయింది కదా, ఎద్దు కాలు జారి మందసం కింద పడిపోతుంటే ఉజ్జాయిని ఇలా చేపట్టుకోకుండా స్పాట్లో చచ్చిపోయాడు. పడిపోకూడదు అలాగా. నువ్వు ఎత్తుకున్న భారం, నువ్వు యేసుని ధరించుకున్నావు, నువ్వు బాప్తిసం పొందినప్పుడు యేసుని ధరించుకున్నావు, నువ్వు యేసుని మోస్తున్నప్పుడు అందరూ కలిసి వెళ్ళకపోతే కిందకు పడిపోతే పడనవద్దు. దయచేసి ప్రభువు మీద అవమానం చెందనవద్దు, ప్రభువుకి మాట రానివద్దు. ప్రభువుని మనమందరము కలిసి ఆయన రాజ్య విస్తరణ కొరకు, వాడపాలెం గ్రామ రక్షణ కొరకు, ఈ ప్రపంచ రక్షణ కొరకు, ఆత్మల కొరకు కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని పనులకు ముందుకు వెళదాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పనిలో ముందుకు సాగిపోయే వాళ్ళగా ఉండాలి. ఒక మాట మీకు చెప్తాను వినండి. మెక్సికోలో విలియం బోర్డన్ అనేటువంటి ఒక ఆయన ఆ దేశంలో 1887లో పుట్టాడు. 1887లో మెక్సికోలో పుట్టాడు. ప్రపంచంలో అమెరికాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్, మిలీనియర్ అంటారు కదా, మంచి ధనవంతుడు. అతడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వాళ్ళ నాన్నగారు డబ్బున్నవాడు కనుక, నువ్వు 10th పాస్ అయ్యావు కనుక 15వ సంవత్సరంలో ప్రపంచమంతా తిరిగి రమ్మని ఒక టికెట్ కొనిచ్చాడట. ఒకే ఒక టికెట్. ఆ టికెట్లో ప్రపంచమంతా తిరిగి వచ్చేలాగా ఒక విమానం అతనికి అన్ని ఏర్పాట్లు చేసి, మంచి డబ్బున్నవాడు కనుక ప్రపంచం తిరిగి రమ్మన్నాడట. 10th పాస్ అయినటువంటి ఈ విలియం బోర్డన్ అయినా ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాడు. ఇంటికి వెళ్ళాడు. 16-17 సంవత్సరంలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ పరిస్థితులన్నీ చూశాడు. ఆయన చర్చ్కి వెళ్తున్నప్పుడు వారి తల్లి బాగా ప్రార్థన చేసింది ఆయన కొరకు. ఆయన మారు మనసు పొంది ప్రపంచమంతా చూసిన తర్వాత ఆయన మాట అన్నాడు, నేను ఒక మిషనరీగా వెళుతున్నాను అన్నాడు.
ఒక మిషనరీగా నేను ఒక సేవకుడిని అవుతాను అన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. అక్కడ ఒక ఆయన చెప్పిన ప్రసంగం విని ఆయన హృదయం కదిలించబడిపోయింది. యేసుని మోసేవాళ్ళలో మన హృదయంలో రెండు ఉంటాయంట, రెండు అందరి హృదయాలతో ఉంటాయి. ఒకటి ఏంటంటే సిలువ, రెండవది యేసు ప్రభు కూర్చునే సీటు, థ్రోన్, సింహాసనం ఉంటుందన్నమాట. సిలువ, సింహాసనం. ఇప్పుడు యేసు ఎక్కడున్నారని చెప్పాను? మన హృదయంలో ఉన్నారు కదా. యేసు నీ హృదయంలో ఉంటే యేసు సిలువ మీదన్నా ఉండాలి, లేకపోతే సింహాసనం మీదన్నా కూర్చోవాలి. ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అనుకో, నువ్వు సిలువ మీద ఉంటావు, సిలువ మోస్తున్నావు. ఒకవేళ నువ్వు సింహాసనం మీద కూర్చుంటే ఆయన సిలువ మోస్తాడు. అందుచేత ఆయన ఆల్రెడీ సిలువ మోసాడు. ఇప్పుడు నువ్వు హాయిగా కూర్చుని సింహాసనం మీద కూర్చుని దర్జాగా బ్రతికితే యేసుని మళ్ళీ సిలువ ఎక్కిస్తున్నావు. నీవు గనుక సిలువెత్తుకుంటే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టేవాడుగా ఉంటావు. ఈ ప్రసంగం వినాయన ఆయనకున్న మిలియనియర్ 10th పాస్ ఎప్పుడైతే బయటికి వచ్చాడో, ఇంటర్మీడియట్లో ఒక యూనివర్సిటీలో, ఏలై యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయాడట. ఇంకా వన్ ఆఫ్ ద యంగెస్ట్ 11వ 10వ మొత్తం మీద అమెరికాలో పెద్ద డబ్బున్నవాడట. $1 మిలియన్ $1 మిలియన్ స్వార్థ సేవకి ఇచ్చేసాడట. యూత్కి డబ్బులు ధారాళంగా ఇచ్చేవాట. పాడిచ్చావన్నాను కదా, మోస్తున్నాడు కదా, యేసు నమ్ముతున్నాడు కదా, $1 మిలియన్ ఇచ్చేసి సేవ చేయడానికి ముందుకు వచ్చాడట. అప్పుడు ఇతను ఎప్పుడైతే మిషనరీ అవుతానన్నాడో పేపర్లో రాశాడంట, ధనవంతుడు మిలియనియర్ గోస్ టు మిషనరీ అని రాశారట. మిషనరీ అని రాసినప్పుడు అందరూ అన్నాడు, ఇతను మిషనరీకి వెళ్తున్నాడు, ఉండలేడు, చేయలేడు అన్నాడు. నో రిజర్వ్స్ అని రాసుకున్నాడు. బైబిల్ తెరిచి ఫస్ట్ అక్షరం నో రిజర్వ్స్ అంటే నాకు ఇంక ఆశలు లేవు, దేవుని పనే అని రాసుకున్నాడు బైబిల్. నో రిజర్వ్స్. ఎప్పుడైతే అలా రాసుకున్నాడో దేవుని సేవకి ఇచ్చేస్తున్నాడు. కాలేజీలో జాయిన్ అయ్యాడు. ముగ్గురుతో ప్రార్థన మొదలెట్టాడట. ముగ్గురు కలిసి కాలేజీలో చిన్న ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు, మన ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం మొదలు పెడితే ఇంతమంది నశించిపోతున్నారు ప్రపంచంలో. ప్రార్థన చేస్తే 1300 మంది జాయిన్ అయ్యారట 2 సంవత్సరాల్లో. చప్పలు కూడా దేవుని 6 మాసాల్లో దేవునికి స్తోత్రం చెప్దాం. 1300 మంది ప్రార్థన చేస్తున్నాడు. అంత ప్రార్థన పరుడు అయిపోయాడు ఆయన. డబ్బున్నవాడు, నాకు ఏ ఆశల్లో దేవుని పని అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఇతను మిషనరీకి వెళ్తున్నాడు, కానీ నాన్న చచ్చిపోయిన తర్వాత నేను చైనా దేశానికి సువార్తకి వెళ్తాను, చైనాలో ముస్లిం గురించి అన్నాడు, ముస్లింలకి సేవ చేస్తాను అన్నాడు. డబ్బున్నవాడు. ఇతను సేవకి వెళ్తున్నాడు కానీ నిలబడి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అన్నాడట. అప్పుడు బైబిల్ ఇంకో మాట రాశాడట, నో రిటర్న్స్ అని రాశాడట. నో రిటర్న్స్, మళ్ళీ వెనక్కి తిరిగి రాను. తిరిగి రావడానికి కాదు, ఆయన కాడి మోస్తున్నాను, యేసుని మోస్తున్నాను, వెనక్కి తిరిగి రావడానికి కాదు. మొదటిది ఏంటి? నో రిజర్వ్స్. రెండోది ఏంటి? నో రిటర్న్స్, వెనక్కి మళ్ళీ తిరిగి రాను. చైనా వెళ్ళడానికి బయలుదేరి వచ్చాడు, కైరో వచ్చాడు, ఈజిప్ట్కి వచ్చి అరబిక్ భాష, ముస్లింకి బోధించాలి కూడా అరబిక్ భాష నేర్చుకోవడానికి వచ్చాడు. 24వ సంవత్సరంలో అరబిక్ భాష నేర్చుకుంటున్నాడు. 1913వ సంవత్సరం నిజంగా జరిగింది. 1913వ సంవత్సరంలో సైనస్ ప్రాబ్లం వచ్చి ఆయన చనిపోయాడు. వాళ్ళ అమ్మ అప్పుడే, ఆవిడ ఎందుకో చూడడానికి వచ్చి, జార్డాన్ చూడడానికి వచ్చి కైరో వచ్చిందంట. దగ్గర ఉంది, వారం రోజులు కొడుకుతో ఉంది. కొడుకు చనిపోయాడు. 24 సంవత్సరాల్లో చనిపోయాడు ఆయన. అరే కొడుకు చనిపోయాడు అని బాధపడుతుంటే బైబిల్ తీస్తే 3వ మాట 2 రోజుల ముందు రాసుకున్నాడంట, నో రిగార్డ్స్ అని రాశాడు. నో రిగార్డ్స్ అంటే బాధ లేదు, విచారం లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను రాశాడట. నో రిజర్వ్స్, నాకు ఆశలు లేవు, దేవుని పనే. నో రిటర్న్స్, నేను వెనక్కి రాను, దేవుని పనే. మూడవది నో రిగార్డ్స్, నాకు బాధ లేదు, ప్రభు దగ్గరికి వెళ్తున్నా. తన ఆస్తంతా కూడా చనిపోతూ ఎక్కడ రాశాడంటే, నేను ఎక్కడికైతే సేవకి వెళ్దాం అనుకున్నానో గన్స్ ఫ్రాన్సివిన్స్ అనేటువంటి ప్రావిన్స్ అనే ఒక రాష్ట్రంలో గన్స్ అనేటువంటి ఒక పట్టణంలో హాస్పిటల్ కట్టండి ముస్లింలకి అన్నాడు. స్టిల్ హాస్పిటల్ నడుస్తుంది అక్కడ. 800 కోట్ల రూపాయలతో, 8 బిలియన్స్ అంటారు, ఆ మిలియన్స్ కోట్ల రూపాయలతో విలియం బార్డన్ మెమోరియల్ హాస్పిటల్ అని కట్టారు. అక్కడ ఆయన చనిపోయినా ఆయన తరపున ఇంకా సేవ జరుగుతుంది. ఆస్తంతా అక్కడ రాసి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కాడి మోసేవాడు వెనదిరిగి రావటానికి కాదు. నా ముందు సిలువ, నా వెనక లోకాశలు, నాకేమీ లేవు,
కాబట్టి దేవుని కాడిని మోసేటువంటి ఆవులు ఏమై ఉండాలంటే ప్రభువును మోసేవారుగా ఉండాలి. రెండవది ఎలాగ మోయాలండి? పాడి ఆవులై ఉండాలి. మూడవది కలిసి పనిచేయాలి. నాలుగవది చూడండి, అక్కడ 4వ మాట కూడా చదివి నేను త్వరగా ముగిచ్చేస్తాను. 6వ అధ్యాయము 12వ వచనంలో ఆవులు రాజమార్గమున చక్కగా పోవచ్చు. ఏమండి, మోస్తున్నది ఎవరిని? ప్రభువుని కదా. మందసం మోసేవాళ్ళు ఎలా వెళ్ళాలి? 4వ పాయింట్ ఏంటి? చక్కగా పోవచ్చు. దేవుని మందసం మోస్తున్నవాడు చక్కని మార్గంలో వెళ్ళాలా. వంకర టింకర మార్గాలు వెళ్తే కుదరదు. బాప్తిసం పొందావు, రక్షణ తీసుకున్నావు, దేవుని బిడ్డ అయి ఉన్నావు. దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ నడవాలి? నీ నడక ఎలా ఉండాలి? నీ పడక ఎలా ఉండాలి? నీ మాట ఎలా ఉండాలి? నీ క్రియ ఎలా ఉండాలి? చక్కగా. అండ్ ఎలా ఉండాలి? మీ మాటలు చక్కగా ఉన్నాయా? చక్కగా అంటే ఏంటి? యథార్థముగా. చక్కగా అంటే ఏంటి? పరిశుద్ధముగా. చక్కగా అంటే ఏంటి? నీతిగా. నీ మార్గం ఎలా ఉంది? ఒకని మార్గం ఎలా కనబడుతుందంట? సామెతల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూసినట్లయితే, వారు నడుచుకునే త్రోవలు వంకరవి. నీ మార్గం వంకరవా? నేను తిన్ననవా? బాబు, నువ్వు మోస్తున్నది ఎవరిని? నువ్వు ధరించుకున్నది ఎవరిని? నీలో ఉన్నది ఎవరు? దేవుడు కనుక మనం దేవుని ధరించుకున్నప్పుడు ఆ ఆవులు రాజమార్గంలో, ఏ మార్గంలో ఉంది అక్కడ? హైవే రాజమార్గంలో వెళ్తాయి. కరుగు మార్గం కాదు, వంకర టెక్కర మార్గం కాదు. నీ మార్గం ఏంటి? వంకరి మార్గాలట. 16వ వచనం, అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను. వంకర మార్గాలు అవి. అది ఎలాగా? ఆ జార స్త్రీ అంటే వ్యభిచారి ఏం చేస్తుంది? 18వ వచనంలో, దాని ఇల్లు మృత్యువునకు దారి తిను, అది నడుచు త్రోవలు ప్రేతలకు చేరును, దాని వద్దకు పోవారు ఎవరిని తిరిగిరారు, జీవ మార్గములు అక్కడ వారికి. నీ మార్గం వంకర మార్గం అయితే జార స్త్రీ వ్యభిచార కొంపలకి వెళ్తుంది నీ మార్గం. నీ మార్గం అపవిత్రమైన మార్గం. ఇవి చక్కని మార్గాన్ని వెళ్తున్నాయి. అమ్మా, మీరు చక్కని మార్గంలో వెళ్తున్నారా? నిదానమైన మార్గంలో వెళ్తున్నారా? మీరు నువ్వు ధరించుకున్నది యేసు, నీలో ప్రభు ఉంటే నీ మార్గము చక్కగా ఉందా? వంకర టింకరగా ఉందా నీ మార్గం? ఈ చిన్నది ఎవరు? 24వ అధ్యాయం ఆదికాండంలో, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది ఉందా లేదా? 24వ అధ్యాయం ఆదికాండంలో ఈ చిన్నది 16 ఆదికాండం 24:16 ఈ చిన్నది. ఏమంటే ఈ చిన్నది చక్కనదా? మిక్కిలి చెడ్డదా? మాట్లాడట్లేదు. మీ చిన్నది చక్కనదేనా? మీ చిన్నోడు చక్కనోడేనా? మీ పెద్దవాడు చక్కనోడేనా? మీ పెద్దమ్మ చక్కనిదేనా? చక్కనిది, చక్కని మార్గము, సరైన మార్గము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. అక్కడ ఇంకొక మార్గం ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. బాబు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను సూటిగా చూడాలి, చక్కగా. అమ్మా, నీ కన్నులు వారు చూపులు, దొంగ చూపులు. ఏం చూపులు? చూపులతో చంపేకేనని అన్నాడు ఒక ఆయన. ఏం పాటో నాకు తెలియదు. చూపులతో చంపేస్తుంది ఏదో పాట ఉంది కదా. చూపులు, ఏ చూపులు? చక్కని చూపులు. ఇంకొక ఆయన పడి నా కళ్ళు చెబుతున్నాయంట. ఏం చెప్తున్నాయో? దొంగ చూపులు, వారు చూపులు. ఎక్కడికో పోయారు మీరు బాబు. అలాంటి చూపులతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదిగో ఈ చూపులు ఎలా ఉండాలండి? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పల ముందు సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గము సరళముగా చేయము, అప్పుడు నీ మార్గములు స్థిరములు. నువ్వు కుడి తొట్టుకైన ఎడం తొట్టైన తిరగక. నీ మార్గాలు సరిగ్గా ఉండాలా. అటు ఇటు తిరిగిపోతున్నా వంకర టెంకర మార్గాలు. ఒకటే నిదానం లేదు, ఒక పని నిదానం లేదు. అన్ని వంకర పనులే, అన్ని టింకర పనులే, అన్ని పాప పనులే, అన్ని అపరిశుద్ధమైనవే. నీ మార్గాలు యేసుని ధరించుకున్నాం కనుక, బైబిల్ పట్టుకున్నాం కనుక, చర్చికి వెళ్తున్నాం కనుక మన మార్గము ఎలా ఉండాలి చెప్పండి? చక్కనిదిగా. ఎలా ఉండాలి అంటే నీతి మార్గాలు, జీవ మార్గాలు, పరిశుద్ధ మార్గాలుగా ఉండాలి. ఇది 4వది. 5వది ఏంటో తెలుసా? ఆ మందసం మోస్తున్న ఆవులు చక్కగా పోవచ్చు. ఏం చేస్తున్నాయంటండి? అరుస్తున్నాయంట. మందసం ఎత్తుకున్నాయి కదా. మందసం మోసేటప్పుడు ఇవి మందసం మోసి మామూలుగా అట్లేదు, సైలెంట్గా వెళ్ళిపోతాయి కదా ఆవులు.
ఏమో ఆవులు ఎలాగెళ్తాయి? మోసుకున్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతాయి. అలాగే వెళ్ళట్లేదు, ఇవి అరుస్తున్నాయి అంటే ఆరాధిస్తున్నాయి, దేవునిని గణపరుస్తున్నాయి. రిఫరెన్స్లు చూపించడానికి టైం లేదు. జిహ్వఫలం అర్పిస్తున్నాయి, గణపరుస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ఆత్మతో సత్యముతో దేవునిని చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధన చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మందసం మనం మోసేటప్పుడు, యేసుని మనం మోసేటప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము మౌనంగా ఉండలేము, ఆయనను స్తుతించుచూ ఉండాలి. అరుస్తున్నాయంట. ఆరవది ఏంటో తెలుసా? ఎవ్వరూ కూడా నడిపించకుండానే, చూడండి ఆరవది ఏంటండి, 12వ వచనంలోనే ఆరవది ఏంటి? అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఎవరు తోలట్లేదండి, ఎవరు తోలట్లేదు వాటిని. మంచం పెట్టేశారు, మోసేస్తున్నాయి, అరుస్తున్నాయి, చక్కగా నడుస్తున్నాయి, వంకర టెంకరకి వెళ్ళట్లేదు, చేలోకి వెళ్ళట్లేదు. కొన్ని చేలోకి వెళ్ళిపోతాయి, కొన్ని అలాగెలా పోతుంటాయి, గడ్డి కనపడితే వెళ్ళిపోతుంటాయి. అలాగే వెళ్ళట్లేదు, ఎవడో తోలట్లేదు కదా, తోలితే పోయి నిదానంగా వెళ్తాయి. ఎవరు తోలకుండానే దేవుడు వారిలో ఉన్నాడు కనుక దేవుని చేత నడిపించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరు తోలుకోకుండా చర్చి దగ్గరికి వెళ్ళిపోయినాయి అంట. కరెక్ట్గా బెత్షెమెషు పొలమైన యెహోషువ పొలంలోకి వెళ్ళినాయి అంట. అవి సూటిగా యెహోషువ సేవకుడు, దేవుని సేవకుడైన యెహోషువ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. నిన్ను నడిపించే వాళ్ళు ఎవరై ఉండాలి? దేవుణ్ణి నడిపిస్తే నిన్నెవరు నడిపిస్తున్నారు? అక్కడ నాయకులు లేడు, వాళ్ళకి తోలేవాడిని ఏమంటారండి? ఆ తోలేవాళ్ళు లేకుండా ఎట్లు అతంతటవే బండెత్తుకుని మంచం మోసుకుంటూ యెరూషలేముకి దేవుని స్వస్థలంలోకి వచ్చేసాయి. దేవుని చేత నడిపించబడ్డాయి ఆవులు. ఎవరైతే మనసు మోస్తున్నారో మీ చిత్తానుసారంగా మీ నడవడం కాదు, మీ ఉద్దేశాలు బట్టి నడవడం కాదు, మీ ఇష్టానుసారంగా నడవడం కాదు, మనము దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రభువా నన్ను నడిపించమని అడగాలి. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? మీ అంతటా మీరు వెళ్ళిపోతున్నారా? ప్రభు ఇలా నడమన్నాడు, ఇలాగ వెళ్తాను అనకూడదు. ఆదివారం చర్చికి రమ్మని నేను రాను అనకూడదు. ప్రభు చెప్పినట్టుగా, ప్రభు నడిపించినట్లుగా ఆయన చిత్తము జరిగిస్తూ ఆయన ద్వారా నడిచిపోదాం. 7వ మాట చెప్పి ముగిస్తాను. 7వది ఏంటి తెలుసా? ఆవులు. 6వ అధ్యాయం 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాజు దగ్గర నిలువ వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఆవులు చివరికి దేవుని కొరకు ప్రాణార్పణ అయిపోయినాయి. వచ్చిన ఆవులను పట్టుకొచ్చారు. మనసు తెచ్చిన ఆవులు బండిని కట్టెలు కింద చీల్చేసి ఆవుల్ని వధించి దేవుని కొరకు అర్పణగా మారిపోయాయి. తన ప్రాణం పెట్టేసినాయి. నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలవా? ప్రాణం పోయినా సరే నేను ప్రభు కొరకు నిలబడతానని చెప్పగలవా? కష్టం వచ్చినా సరే, ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా సరే, యేసు కొరకు ఏదైనా చేయడానికి 24 సంవత్సరాల కుర్రోడు లేడు కానీ విలియం బార్డన్ అని ఆయన ప్రభు కొరకు తన ప్రాణం పెట్టేశాడు. హోలీ రొబేరియో అనేటువంటి ఒక ఆయన గురించి చెప్పి నేను ముగిస్తాను. అతడు తన ప్రాణం పెట్టేశాడు. హోలీ రొబేరియో ఖాళీ అనేటువంటి పట్టణం సౌత్ అమెరికాలో ఉంటుందండి. హోలీ రొబేరియో ఖాళీపట్నంలో 600 పబ్బులు ఉన్నాయంట. ఏమండి, 6 డాన్స్ గోండాలు ఉన్నారట. రోజుకి 10 మందిని మర్డర్ చేస్తారట ఊళ్ళో. ఆ డాన్లు ఇష్టం. భయంకరమైన పొగాకు, భయంకరమైన గంజాయి అక్కడ పండిస్తారట. హోలీ రొబేరియో 6 లక్షల మంది ప్రజలు ఉన్న పట్టణం వైపు కొండ మీదకి ఎక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ పట్టణంలో త్రాగుబోతులు ఉన్నారు, ఈ పట్టణంలో వ్యభిచారులు ఉన్నారు, ఈ పట్టణంలో విచ్చలవిడివైనటువంటి గంజాయి పండిస్తున్నారయ్యా, ఈ పట్టణాన్ని మార్చయ్యని ప్రార్థన చేస్తుంటే 6 నెలలు ప్రార్థన చేశాక దేవుడు చెప్పాడట, వాలీబాల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టమని. సాయంత్రం 5 గంటలకి ఫుట్బాల్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అంటది. కొన్ని వేల మంది పడతారు. ఆ 6 లక్షల మంది ఉన్న సిటీ అంతా తిరిగితే 20 చర్చిలు కనబడ్డాయంట. 20 చర్చిల్లో ఇంచుమించు ప్రతి చర్చికి 10 మంది కంటే ఎక్కువ ఉంటారంట. 20 మంది ఉన్నారు, 200 మంది ఉంటారు. 20 మంది పాస్టర్లు ఏమన్నారంటే 2 వారాలు తిరిగితే, అయ్యా గ్రౌండ్ అక్కర్లేదండి, ఇలాంటి చర్చ్ సరిపోద్దండి, కోట పెట్టుకోవటానికి అంతమంది లేరు అన్నారట. ఎందుకో దేవుడు చెప్పమంటున్నాడు, అయ్యా రేపు శుక్రవారము 6 గంటలకి మనం కలుసుకుందాం అన్నారట. చెప్పేశాడు. పాస్టర్లు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. లక్షవారం అందరికి ఫోన్లు చేశాడు, రండి సార్ మీ సంఘస్థులతో అన్నాడు. లక్షవారం సాయంకాలం ఒక డాన్ గారు పిలిచాడు, రా
మీటింగ్ పెడుతున్నావు అంటే ఏంటి, ప్రార్థన చేస్తున్నావు అంటే ఏంటి, యేసుల గురించి చెప్తున్నావంట. అవును సార్, మన దేశం బాగుపడాలని అన్నాడు. పిచ్చి పిచ్చి అసలు వేసేవంటే ఏమవుతావు చూడండి, గన్నెట్టి కాల్చి చంపేశాడు. ప్రార్థన చేసిన రొబేరియో చచ్చిపోయాడు, ప్రాణం ఇచ్చేశాడు. లక్షవారం సాయంత్రం సమాధి అయిపోయింది. శుక్రవారం పాస్టర్లందరూ ఏడుస్తూ, అయ్యో ఈ దేశం మారాలని ప్రార్థన చేసిన రొబేరియో చనిపోయాడని, మనమన్న అతని ఆత్మకి శాంతి కలుగుతుందని 5 గంటలకే పాస్టర్ గారు ఫ్యామిలీ 10 మంది సంఘస్థులు వాలీబాల్ గ్రౌండ్కి వెళ్ళారట. 6 గంటలకి 20,000 మంది వచ్చారంట. ఎలాగొచ్చారో తెలియదు. అందరు పాస్టర్లు ఊరోళ్ళు 20,000 మంది వచ్చారట. హోలీ రొబేరియో చనిపోయాడు కానీ ఆయన ప్రార్థన చావలేదు, ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. 20,000 మంది వితౌట్ సౌండ్ సిస్టమ్ 11 గంటల వరకు ఆరాధిస్తున్నారట. గతించిన 6 నెలల తర్వాత జరిగింది ఏంటో తెలుసా? 600 డోన్లీ ప్రభుత్వం ఆ గోండాలను అరెస్ట్ చేసిందంట. 600 పబ్బులు మూసేశారట. అక్కడ చర్చిలు కట్టబడ్డాయట, బాప్తిసాలు పొందారట. ఈ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అన్ని పట్టణాల కంటే ఈ కాళీ అనే పట్టణంలో బంగాళదుంప ఎంత ఉంటుంది బాబు? అక్కడ బంగాళదుంప 10 కేజీలు ఉంటుందట. ఇంత బంగాళదుంప కాస్తుందట. ఏమండి ఇక్కడ క్యారెట్ ఎంత ఉంటుంది? క్యారెట్ ముక్క పొడవు ఎంత ఉంటుంది? అక్కడ క్యారెట్ ముక్క 6 అడుగులు కాస్తుందంట. పొటాటో క్యారెట్ 6 అడుగులు కాస్తుందంట. అక్కడ ఏ పంట చూసినా ఇంతంత కాయలు ఏంటిదని మెక్సికో నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి సైంటిస్టులు వెళ్ళి తవ్వి చూశారట. పక్కనేమో ఊరు దాడితే అక్కడ చిన్న బంగాళదుంప, ఈ ఊర్లో ఇంత బంగాళదుంప, ఇంత క్యారెట్. ఇంకోటి ఏదో ఉంది, నేను మర్చిపోయిన, ఆ ఊరిలో కాసేటువంటి ఆ బంగాళదుంప, ఆ క్యారెట్, ఇంకోటి ఏదో ఉంది, అది కూడా చాలా కొన్ని కేజీలు బరువైనటువంటి గుత్తులుగా కాసేస్తున్నాడు. ఏంటంటే ఇది దేవుని మహిమ. రొబేరియో చేసిన ప్రార్థన, అతడు ప్రాణం పెట్టేశాడు ఆ ఊరికి. అతను చనిపోయాడు కానీ ఆ దేశం రక్షించబడింది. తల్ల వంచు, ప్రభు కొరకు నీ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధం ఉంచావా? పాడి ఆవులు యొక్క చేసే పని మందసాన్ని మోసాయి. పాడి ఆవులు దేవుని కొరకు పాలిచ్చాయి. కలిసి పనిచేసే 2 ఆవులు కలిసి చక్కగా నడిచాయి, అరుచుతూ నడిచాయి, ఆరాధించాయి, దేవుని చేత నడిపించబడ్డాయి. దేవుని కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాయి. చివరికి బలిదానం, దహన బలిగా అర్పించబడ్డాయి. నీ జీవితాన్ని అర్పించగలవా? ఒక ఆవుగా మారగలవా? నువ్వు దేవుని మోస్తున్నావు కానీ చక్కగా నడవలేకపోతున్నావేమో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. నీ కొరకు చక్కగా పరిచయం చేసే, పాడి మోసే ఆవులుగా, తిన్నని మార్గంలో పోయేవారుగా, అరిచే ఆవులుగా, నాయన స్తుతించే ఆవులుగా, నీకోసం ప్రాణమైన అర్పించే ఆవులుగా, నువ్వు నడిపించే ఆవులుగా మేము సిద్ధపడడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.